దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. రీతు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళింది ఏదో కొంచెం లేట్గా వెళ్ళింది బ్రో, కొంచెం ఎర్లీగా వెళ్ళాల్సింది. చాలా ఆడుతూ పాడుతూ 7 అడుగులు కూడా కాలు పెట్టేస్తున్నాడు. రీతు ఉన్నప్పుడేమో మనోడు బోల్తా పడిపోయిండు, అదే చెప్పుల టాస్కే. రీతు ఉన్నప్పుడు కింద పడిపోయిండు, అదే రీతు లేనప్పుడు ఆడుకుంటూ వెళ్ళి పెట్టేశాడు. హైలైట్ అనిపించేది. ఒకటేసారి సుమన్ ఇంకా బర్ని ఇద్దరు వెళ్ళారు కదా, ఇట్లా వాళ్ళిద్దరు టాప్ 5లో ఎవరో ఒకరు ఉంటారని అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు టాప్ 5లో ఉంటే టాప్ 5 నుంచి ఎవరిని తీసేస్తారు చెప్పండి ఒకసారి. సరే ఇప్పుడు టాప్ 5 డిజర్వ్ కానీ అన్నట్టు ఎవరు? సంజన గారా, డెమాన్ పవనా, లేకుంటే ఇమానులా? సరే మరి కళ్యాణ్ తనుజ టాప్ 5కి డిజర్వ్ కాదంటారా? సో 5 ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇంకో 2 వెళ్ళిపోవడంలో తప్పలేదు. సో నాకు తెలిసి భరణి గారు టాప్ 5 అసలు టాప్ 10లో కూడా రావడం చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చారు కాబట్టి టాప్ 10లో ఉండడం కూడా నాకు గ్రేట్ అనిపించింది ఆయన. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయినోడు మళ్ళీ వచ్చారు కాబట్టి అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే, అలాంటోడు మళ్ళీ తిరిగి వచ్చాడు అంటే అని చెప్తాను. టాప్ 5లో ఎవరైతే అంటే ఇప్పుడు ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళు టాప్ 5లో ఉండుంటే బాగున్నా అనుకున్నారా? నాకు తెలిసి లేదండి, అందరూ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఆడారు, వాళ్ళు వెళ్ళిపోయారు. సో టాప్ 5లో ఉండాల్సిన అంటే టాప్ 5 కాదు, ఇంకొక 2-3 వారాలు ఉంటే బాగుండేదిరా బాబు అనిపించిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా శ్రీజ. ఎందుకంటే తను జనాల ఓటింగ్ తోటి బయటకు వెళ్ళలేదు. సో ఏదో వచ్చి కక్ష కట్టేసినట్టు బయటకు పంపించారు. రీఎంట్రీ ఇచ్చారు. మరి ఆ రీఎంట్రీ ఎందుకు ఇచ్చారో, ఆమెకి మళ్ళీ ఎందుకు పంపించారో అర్థం కాలేదు. అది అనిపించిందండి, ఈ ఒక రీతు విషయంలో అనిపించింది. కాకపోతే మేబీ మరి టాప్ 8 డిజర్వ్ క్యాండిడేట్ కాదు, టాప్ 5 వరకు అయితే ఉండాల్సింది. లేదండి, ఈసారి కూడా కమెడియన్ ఆశలు నిరాశలు అయ్యేట్లా కనబడుతున్నాయి. సో యాజ్ పర్ నాకు కూడా కామెడీ అంటే ఇష్టం, ఇమానుల్ అంటే ఫస్ట్ నుంచి ఇష్టమే. కాకపోతే ఎందుకో ఇమానుల్ మధ్యలో ఒక మెట్టు దిగిపోయి కళ్యాణ్ ఒక మెట్టు ఎగిపోవడమే జరిగింది. సో మీరు అడిగారు కదా కళ్యాణ్ తప్పించి ఇంకెవరైనా ఇష్టమా అంటే చెప్పేసి నెక్స్ట్ ఇమానుల్కి ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. టాప్ 5లో ఉన్న వాళ్ళిద్దరిలో ఎవరెవరికి జరగబోతుంది? కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరి మధ్య జరగబోతుంది. ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరైనా టెంప్ట్ అయిపోయి ఆ బ్రీఫ్ కేసు తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సెకండ్ పొజిషన్కి ఇమానుల్ అన్న వచ్చే అవకాశం అయితే గట్టిగా ఉంటుంది. ఓట్ పరంగా డెమాన్ పవన్కి అంతగా లేదన్న. ఓటింగ్ పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా డెమాన్ పవన్ అతనికి గేమ్స్ ఆడడం మాత్రమే తెలుసు, కానీ అతనికి లూ ఫాల్స్ ఎలా ఉంటాయి ఏందని చెప్పేసి ఆయనకి అర్థం కాదేమో బహుశా. ఓకే హాయ్ చెప్పు. బిగ్ బాస్ అయిపోతుంది, లాస్ట్ ఇంకా 3 days ఉంది. పర్లేదు, నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే 3 నెలలు ఉంది కాబట్టి అయిపోతే పర్లేదు అని అనిపిస్తుంది. నిన్నంతా ఎమ్మెల్యేలు ఏడ్చారు కదా, సో ఎందుకంటారు? ఓటింగ్ కోసం అంటారా, లేదంటే ఏంటి విన్ అవ్వను అని అర్థమైందంటారా? తనకు ఓటింగ్ చాలా తక్కువ ఉంది కదా, నాకు కప్పు వస్తారు అదా, ఈసారి కమిడియన్ టాప్ 5కి వచ్చాను కాబట్టి నాకు కప్పు ఇస్తే బాగుంటుంది అని వాళ్ళ అమ్మ కోరిక నెరవేర్చాలి అని అనుకుంటుండే. అందుకే మనోడికి కొంచెం బాధ అనిపించింది, ఎమోషనల్గా కొంచెం ఫీల్ అయ్యి మనోడు కొంచెం బాధలు ఉన్నాడు. అయినా లాస్ట్ వీక్ గేమ్స్ కూడా మనోడు ఆడుతుండే, కాకపోతే కొంచెం కాలు కొంచెం ఇంజర్ అయింది కాబట్టి మనోడికి కొంచెం వెనుకబడ్డాడు అంతే. ఈసారి కమిడియన్ ఖచ్చితంగా కప్పు రావాలని నేను అనుకుంటున్నా. టాప్ 5 వరకు వచ్చాడు కదా, ఇన్ని సీజన్లో చూస్తుంటే టాప్ 5 కమిడియన్ ఎవరు రాలేదు. ఈ సీజన్ కమిడియన్ టాప్ 5 వరకు వచ్చాడు, అయినా కూడా కప్పు ఇస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు తనుజ విన్నర్ అంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? తనుజ విన్నర్ చెప్పలేము, కళ్యాణ్ మన తనుజ ఇద్దరు టాప్ పొజిషన్లో ఉన్నారు. కాకపోతే ఇమానుల్కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది. కాకపోతే చెప్పండి, సోషల్ మీడియాలో ఇమానుల్కి ఫాలోయింగ్ చాలా ఉంది, సపోర్ట్ చాలా ఉంది. కాకపోతే ఏంటంటే మనకి ఓట్లు పడట్లేదు. కమెడియన్ అని చాలా చిన్న చూపు చూస్తారు. ఎంతసేపు కామన్ మ్యాన్ సెలబ్రిటీస్ అని మనలో చాలా ఆడియన్స్ అనుకుంటారు. కాకపోతే కమెడియన్ కూడా ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పటిదాకా ఇన్ని సీజన్లో ఎవరు ఇవ్వలేదు కమెడియన్కి, ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. తనుజకి సపోర్ట్ ఇస్తారు, ఎందుకంటే చాలా మంది బయట సపోర్ట్ చేస్తారు. బిగ్ బాస్ సపోర్ట్ చేస్తుంది తనుజకి, బయట ఆడియన్స్ సపోర్ట్ చేయడం పెద్ద లెక్క కాదు. కానీ కాకపోతే ఇమానుల్కి ఎందుకంటే మాడు చిన్న ఉన్నప్పటి నుంచి మాడు ఇప్పటిదాకా ఇక్కడ దాకా వచ్చినాడు, చాలా గ్రేట్ అనుకోవాలి. మన 2017లో ఇది మన పటోస్ ఉంది, పటోస్ ప్రోగ్రామ్ నుంచి తన టాలెంట్ ఉపయోగించుకొని 2019లో జబర్దస్త్కి వచ్చాడు. అక్కడ నుంచి మనడు మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చాడు. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎందుకంటే నేను ఒక కమెడియన్ గుర్తింపు దాన్ని తెచ్చుకున్నాడు. కాకపోతే నేనేమంటున్నా అంటే ఒకసారి కమెడియన్కి అవకాశం ఇవ్వండి, కప్పు గెలుచుకొని అని అనుకుంటున్నాను. సో మొన్నటి వరకు తనుజకి ఆడియన్స్ అందరూ సపోర్ట్ చేసేవారు, ఇప్పుడు ఎక్కువగా ఓటింగ్ చూసుకున్నా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటారు మరి? ఎందుకంటే తనుజ కొంచెం అందంగా ఉంది కాబట్టి సపోర్ట్ ఇస్తారు. బిగ్ బాస్ కూడా సపోర్ట్ చేస్తుందండి, తనుజ అందంగా ఉందని. బిగ్ బాస్కి ఏంటంటే అందంగా ఉండాలంట, లవ్ ట్రాక్ ఉండాలంట, అట్లయితేనే కప్పిస్తారంట, లేకపోతే ఇవ్వరంట. కమెడియన్ కప్పివరా, అందంగా ఉండే కప్పిస్తారా? నేను ఒకటే చెప్తున్నా,
ప్లీజ్ ఓట్ ఫర్ ఇమాన్యుల్. ఓటేసి ఈసారి కమిడియన్ని కప్పు గెలిపించండి. ఒకటే. సో ఇమాన్యుల్ ఏవి వేశారు కదా, ఎలా అనిపించింది నిన్న? ఏవి అంటే తన వీడియో వేశారు కదా ఇప్పటి వరకు. అవును, తన జర్నీ చూపించారు. కాకపోతే నాకైతే చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూపించారు. తన ఎంటర్టైన్మెంట్ కానీ, గేమ్ కానీ, టాస్క్ కానీ ఏది మనకు ఎక్కడ తగ్గలేదు. మొత్తం వైల్డ్ ఫైరే. కాకపోతే ఈ సీజన్కి ఇమాన్యుల్ కప్పిస్తామని అనుకుంటున్నాను. For more updates, please subscribe Dutta Media.